రే వంశీ బయటికి రారా. ఎవరండి ఎవరండి ఏం కావాలి? వంశీ లేడా? వంశీ మా తమ్ముడే, చెప్పండి. మీ తమ్ముడు మా దగ్గర డబ్బులు తీసుకుని బెట్టింగ్ లో పోగొట్టి తిరుగుతున్నాడు. తిరిగి ఇవ్వమంటే ఫోన్లు ఎత్తట్లా. బెట్టింగా? ఒక్క నిమిషం ఆగు. అరే వంశీ బయట రా ఒకసారి. అదిగో వస్తున్నాడు. ఏంటి? రే ఏంటి ఆటలు కొందా? డబ్బులు ఇవ్వమంటే ఫోన్లు ఎత్తవేంట్రా? ఇస్తా అని చెప్పాక ఇంటి దాకా వస్తున్నారేంటి? ఎత్తేళ్ళండి. చూసారా వీడి పగరు? మన దగ్గరే డబ్బులు తీసి మనల్ని అంటున్నాడు. నీకు ఇలా కాదురా, ఉండు పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, అప్పుడు లైన్లోకి వస్తావు. ఆగండి ఆగండి ఆగండి, ఎంత కట్టాలి డబ్బులు? 15,000. ఒక్క నిమిషం ఆగండి. నెంబర్ చెప్తారా మీది? 93927. కొట్టే చూసుకోండి ఒకసారి. సరే, ఆడిని బలుపు తగ్గించుకోమని చెప్పండి. నాకు తెలుసులే పో. రే ఆగు, నువ్వేంటి నీ బెట్టింగ్ నీ కదేంట్రా? ఎందుకు నా మీద అరుస్తున్నావు? నీ డబ్బులేగా, 2 రోజులు ఇస్తాలే. డబ్బులా? ఈ రోజు 15,000 పోగొట్టావు, రేపు 15 లక్షలు అవుతాయి అయ్యి. నువ్వు అన్నవే, నాన్నవు కాదు. నాన్న అవ్వాలని చూడక అర్థమవుతుందా? డబ్బుల గురించేగా, నేను ఎత్తాలే. అరే మన నాన్న చనిపోయింది కూడా ఈ జోదాల వాళ్ళరా. ఏమంటున్నావు? ఊరంతా అప్పులు చేసి జోదాలు ఆడేవాడు. ఆ డబ్బుల కోసం అమ్మను కూడా కొట్టేవాడు. అప్పులు అందరూ కలిసి నాన్న ఊరి మధ్యలో కొట్టేసరికి ఆ బాధను తట్టుకోలేక కాళ్ళు దూకేశాడు రా. కుటుంబాలే కూలిపోతారు వీటి వల్ల, మనశ్శాంతి ఉండదు. ఇవన్నీ చేయకురా, వీటి వల్ల నేను కూడా కోల్పోయాను రా. నిజంగా నాకు ఇవేం తెలియదన్నా. నేను సరదా కోసం ఆడాను, ఇంక మీది ఏం చేయనన్నా. సారీ అన్నా. జోదం అనేది సరదాగా మొదలైద్ది కానీ జీవితాలనే నాశనం చేస్తుంది. సే నో టు బెట్టింగ్స్.